దాదా 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 నీరజ్, నువ్వేంటిక్కడ? పని కోసం వెళ్తుంటే మీరు కనిపించారు దాదా. మీకింత కష్టం ఎందుకు దాదా? వేరే ఏదైనా సింపుల్ వర్క్ చూసుకోవచ్చు కదా. సింపుల్ వర్కా హార్డ్ వర్కా అనేది ఇంపార్టెంట్ కాదు నీరజ్. ఏ వర్క్ అయినా సరే మనం ఇష్టపడి చేయడం ఇంపార్టెంట్. అయినా ఒంట్లో శక్తి ఉన్నప్పుడే కష్టపడాలి. ఇప్పుడు సుఖపడితే తర్వాత శక్తి లేని సమయంలో కష్టపడాల్సి వస్తుంది. ఏంటో దాదా, మీరిక్కడ ఇలా కష్టపడుతున్నారు, అక్కడ అజయ్ కూడా ఐరన్ వర్క్ చేస్తూ కష్టపడుతున్నాడు. తను అక్కడ చూసి చాలా బాధ అనిపించింది. అసలు మనకింత కష్టం ఎందుకు దాదా? కొంత ఇన్వెస్ట్మెంట్తో చిన్న ప్రొవిజనల్ షాప్ ఏదైనా స్టార్ట్ చేద్దాం. మనందరం కలిసి ఉండడం ముఖ్యం, కానీ ఏ పని చేస్తే ఏంటి? నో నీరజ్, కలిసి ఉండడం ఒక్కటే ముఖ్యం కాదు, కష్టం విలువ తెలియడం కూడా ముఖ్యం. చేతి నిండా డబ్బున్నప్పుడు ఎలాగైనా బ్రతికేయచ్చు అనిపిస్తుంది. ఆ డబ్బు లేనప్పుడే అసలు బ్రతుకంటే ఏంటో, ఎలా బతకాలో తెలుస్తుంది. కష్టం విలువ తెలిసిన వాడు ఎప్పటికీ ఓడిపోడు, బంధం విలువ తెలిసిన వాడు ఎప్పటికీ విడిపోడు. అజయ్ ఆ రెండూ తెలుసుకునే మార్గంలో ఉన్నాడు. లెట్ హిమ్ లర్న్. అర్థమైంది దాదా, నేను కూడా మీలాగే కష్టపడతాను. పదండి దాదా, ఈ బస్తా నేను మోస్తాను. వద్దు నీరజ్, అది నా పని, నేనే కంప్లీట్ చేయాలి. చేస్తాను. నువ్వు వెళ్ళి వేరే ఏదైనా పని చూసుకో. దాదా, మీరు చాలా తెలివైన వాళ్ళు దాదా. కష్టపడాలని ముందుకు పంపిస్తారు, కానీ మాకే కష్టం రాకుండా వెనకుండి కాపాడతారు. ఎందుకలా దాదా? మీకు రూపాయి విలువ తెలియాలని. మీరు కష్టపడి ఒక రూపాయి సంపాదిస్తే మీకు కష్టం వాల్యూ తెలుస్తుంది. అలాగే ఆ కష్టంతో సంపాదించుకున్న రూపాయిని ఎలా కాపాడుకోవాలో తెలుస్తుంది. అదే నా ఉద్దేశం. జాగ్రత్త. నన్ను పెళ్లి చేసుకోండి. ఎస్, ఐ లవ్ యూ. ఎంతైనా కాబోయే సవతలం కదా. బావని జాగ్రత్తగా చూసుకో. ఎంత ధైర్యం ఉంటే నా ముందే అరేసరికి ఐ లవ్ యూ చెప్తుంది. ఏదో ఆడపిల్లలా ఉందని వదిలేసా. ఇంకొకసారి కనిపిస్తే అప్పుడు చెప్తా, తాట తీసేస్తా. భాను, ఈ ఇంట్లో నీ రాకని ఎవరో బలంగా కోరుకుంటున్నారు. ఇంక లేటెందుకు, కుడికాలు పెట్టి ఎంట్రీ అయిపో. అత్తయ్య, అక్క, అందరూ ఇక్కడే ఉన్నారా? నువ్వా? నేనే అక్క. ఏంటమ్మా ఎలా వచ్చావు? చెప్తాను అత్తయ్య. అత్తయ్య అత్తయ్య మీరేంటి అక్కడే నిలబడిపోయారు? అవన్నీ తీసురండి. మై గాడ్, ఇన్ని ఐటమ్సా? అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయిలే. ఇంక మీరు వెళ్ళండి. ఆగండి ఆగండి ఆగండి, ఇంకోటి మర్చిపోయాను. కాంతమ్మత్త ఆవు నెయ్యి పంపిస్తానంది, అది కూడా తీసురండి. ఏంటమ్మాయి ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చావు? ఎందుకేంటి అత్తయ్యా? మొదటిసారి మన ఇంటికి వచ్చాను, ఒట్టి చేతులతో ఎలా వస్తాను? అందుకే ఇవన్నీ తీసుకొచ్చాను. అత్తయ్య ఏంటి అత్తయ్య? అదేంటక్క, నీకు అత్తయ్య అయితే నాకు అత్తయ్య కాదా?
నీకు సొంతమైన వాళ్ళందరూ నాకు సొంతమే. నీకు వరుసైన వాళ్ళందరూ నాకు వరుసే. ఆపుతావా? అక్క అత్తయ్య అంటూ లేనిపోని వరుసలు కలుపుతున్నావు. అసలు ఎవరు నువ్వు? ఓ మై గాడ్, నువ్వేమైనా లేడీ గజనివా అక్క? అప్పుడే మర్చిపోయావా? అత్తయ్యని కాపాడినందుకు థ్యాంక్స్ కూడా చెప్పావు. ఆయనకి ఐ లవ్ యూ చెప్పానని కోపడ్డావు. అవును, ఇంతకీ ఆయన ఎక్కడా? ఆయనంటే ఆయనే, మా ఇద్దరు ఆయన. చూడు, ఊరుకున్న కొద్దీ చాలా ఎక్కువ చేస్తున్నావు. అసలు నేను ఇంటికి వచ్చి ఇంతసేపు అవుతుంది. కాఫీ, టీ, జ్యూస్ లాంటివి ఏమన్నా ఆఫర్ చేయాలని కూడా అనిపించలేదా? హా? ఇది నా కోసమేనా? ముట్టుకోవద్దు, ఇది అత్తమ్మ కోసం. పర్లేదులే. మొదటిసారి ఇంటికొచ్చాను, నీ చేత్తో చేసిన ఈ కాఫీ టేస్ట్ చేస్తా. ఓ అమ్మో, ఇంత స్ట్రాంగ్ గా ఉందంటక్క. ఆయనకి ప్రపోజ్ చేశానని నా మీద కోపంతో తిట్టుకుంటూ కాఫీ కలిపావా? అసలు నువ్వు ఎవరు? చెప్తాను లేక. ముందైతే ఇంట్లో వాళ్ళందరినీ పరిచయం చేసుకొనివ్వు. మీరిద్దరూ మీరా వర్ధన్, వైఫ్ ఆఫ్ అజయ్ వర్ధన్. మాన్సీ వర్ధన్, వైఫ్ ఆఫ్ నీరజ్ వర్ధన్. అబ్బో, అక్క సాఫ్ట్ అయితే మీరు మాత్రం ఒకరు కన్నింగ్ కి మరొకరు క్రైమ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ లా ఉన్నారే. ఏమక్క, నేను చెప్పింది నిజమే కదా? చూడు, వాళ్ళు నా తోడి కోడళ్ళు. అయినా నా ఫ్యామిలీ గురించి నీకెందుకు? నీకు తోడి కోడళ్ళు అయితే నాకేమైనా తోడళ్ళు అవుతారా ఏంటి? నాకు తోడి కోడళ్లే కదా. హాయ్ కో సిస్టర్స్, ఐఎమ్ భాను, డాటర్ ఆఫ్ నీలకంఠం. అదే ఈ ఊరి సర్పంచు, ఈ ఊరికి పెద్ద అని ఫీల్ అయిపోతూ ఉంటాడు కదా, కానీ నిజానికి ఊరికి పెద్ద తలనొప్పే మా నాన్న. నీకంటేనా? భలే జోకేసావక్క. నేను తలనొప్పికి బామ్ లాంటిదాన్ని, నాతో అంత ఈజీ కాదులే. అవును, ఇంట్లో మీరే ఉన్నారు, అన్నదమ్ములంతా ఎక్కడా? ఓ, మన పొలం దగ్గరికి వెళ్ళారా? సరే సరే, సాయంత్రం ఆయన ఉన్నప్పుడు వస్తానులే. అత్తమ్మా, మీరు ఊరికే పనులు అవి చేయకండి. అసలే పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. రెస్ట్ తీసుకోండి. ఆగమ్మా, ఉదయం నువ్వేదో అంటుంటే సరదాగా మాట్లాడుతున్నావేమో చిన్నతనం అనుకున్నాను. కాని ఇప్పుడు ఇవన్నీ తీసుకొచ్చి వరుసలు కలపడం అంత బాలేదు. ఆడపిల్లవి, ఎంత అదుపులో ఉంటే అంత మంచిది. అలా చెప్పండి అత్తమ్మా. అర్రరే, మీరంతా ఎందుకంత సీరియస్ అవుతున్నారు? చూడండి, నేను చాలా ఓపెన్ మైండెడ్, మనసులో ఏది దాచుకోలేను. మీ అబ్బాయిని చూడగానే పడిపోయాను. నా మైండ్లో మొగుడంటే ఆయనే అని ఫిక్స్ అయిపోయాను. మళ్ళీ అదే మాట? అబ్బా కూలక్క, నిదానంగా సర్దుకుపోదాంలే. నేను అన్నీ సెట్ చేస్తాను కదా. టేక్ ఏ చిల్ పిల్. వెళ్ళొస్తాను. బాయ్ కో సిస్టర్స్. వెళ్ళొస్తాను అత్తయ్య. ఆయన వస్తే ఇవన్నీ తీసుకొచ్చి వెళ్ళానని చెప్పండి. ఈ అమ్మాయి ప్రవర్తనేంటో అస్సలు అర్థం కావడం లేదు. అమాయకత్వం అనుకోవాలా, గడుస్తాను అనుకోవాలా? రెండూ కాదత్తమ్మా, పొగరు. ఇంకొకసారి వస్తే కాళ్ళు విరగొడతాను. మీరా, ఈ పిల్లేంటి ఉరుములేని తుఫాన్లా వచ్చి ఇలా అలాడించేసింది? అది తెలియదు కానీ నాకెందుకో అనుకి మాత్రం సవతి పోరు ఖాయమనిపిస్తోంది. థ్యాంక్ గాడ్ ఫస్ట్ నా మొగుడిని చూడలేదు, లేకపోతే నా మొగుడు వెంట పడేదేమో. ఇది నీకు కాస్త ఓవర్గా అనిపించట్లేదు?
సార్ వచ్చేసారా? వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రండి, భోజనం వడ్డిస్తాను. కాసేపు ఆగి తింటానులే అను. సార్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, లేవండి. షర్ట్కి మరకలేంటి సార్? ఏం లేదను, నేను స్నానం చేసి వస్తాను. ఒక నిమిషం కూర్చోండి. అరే ఏం లేదను. మీరు ఉండండి. ఏంటి సార్ ఇది? అంటే ఈరోజు కొంచెం స్టాక్ ఎక్కువ ఉందను. రేపటి నుంచి ఇంత పని ఉండదు. నాతో రండి సార్. అను ఎక్కడికి? అందరినీ పిలిచి ఎవరికి రావాల్సిన ఆస్తిని వాళ్ళని పంచుకోమని చెప్పేయండి. ఏమంటున్నావను? వాళ్ళలో మార్పు తీసుకొచ్చి అందరూ కలిసి ఉండేలా చేయాలని మీరింత కష్టపడుతున్నారు. కానీ వాళ్ళలో మార్పు వస్తుందనే నమ్మకం నాకు లేదు సార్. కావాలనే వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళని కష్టపెడుతున్నారు అనే భావనలో ఉన్నారు. మీ మనసులో ఉద్దేశం, మీరు పడుతున్న కష్టం ఎవరికీ అర్థం కానప్పుడు ఇవన్నీ ఎందుకు సార్? ఎవరికి కావాల్సింది వాళ్ళకి ఇచ్చేసి ఉన్న దాంట్లో మనం ప్రశాంతంగా బతుకుదాం సార్. వాళ్ళ కోసం పిల్లలకి కూడా దూరంగా ఉండాల్సి వచ్చింది. నా కష్టం చూసి బాధ కలిగేలా అంటున్నావు, కానీ ఒక్కసారి ఆలోచించు. అందరం కలిసి ఉండడం నీకు మాత్రం ఇష్టం కదా? ఇష్టమే సార్. పిల్లలు, అత్తమామలు, మరుదులు, తోడికోడళ్ళు, ఆడబిడ్డలతో కలిసి సరదాగా ఉండాలని ఏ ఆడపిల్లైనా కోరుకుంటుంది. కానీ మనం అభిమానించినంతగా అవతల వాళ్ళు కూడా అభిమానించాలి కదా సార్. ఒక్క చేతితో చప్పట్లు మోగవు సార్. హ్యాపీగా ఉన్న జీవితం నుండి ఒకేసారిగా కష్టాల్లో పడేసరికి కాస్త ఇబ్బందిగా ఉంది వాళ్ళకి. కాలం అన్నిటిని మారుస్తుంది, అందరిలో మార్పు తీసుకొస్తుంది. ఈ డబ్బు కంటే ప్రేమాభిమానాలే ముఖ్యమని, చివరికి మిగిలేవి అనుబంధాలే అని వాళ్ళు త్వరలోనే తెలుసుకుంటారు. ఎవరికి వాళ్ళుగా ఇక్కడికి వచ్చిన మనందరం ఒకరికొకరుగా కలిసి వెళ్ళాలి. లేదంటే నా ప్రయత్నానికి అర్థమే ఉండదు. సో శ్రీమతి గారు, ఈ శ్రీవారికి కాస్త కోఆపరేట్ చేయాలి. ఈ స్వార్థమైన ప్రపంచంలో ఏ మాత్రం కల్మషం లేకుండా, ఏ ద్వేషం, అసూయ మిమ్మల్ని దరి చేరనివ్వకుండా ఎలా ఉండగలుగుతున్నారు సార్? మీరు నిజంగా చాలా గొప్పవారు. మా ఆయన బంగారం. నా దగ్గర ఇంత అమితమైన ప్రేముండగా ఆ అసూయ ద్వేషాలతో నాకేం పని? చూడు, నువ్వు కిస్ చేయగానే నాకు అలసట, నొప్పులు అన్నీ పోయాయి. నువ్వు నాతో ఉంటే చాలను, ఏ కష్టమైనా ఇష్టంగానే ఉంటుంది. ఈ మాటలకి ఎంత తక్కువ లేదు. ఎంత కోపం, ఆవేశంలో ఉన్నా నన్ను వెంటనే కూల్ చేసేస్తారు. ఇదిగో ఈ దొంగ నవ్వు చూడండి. ఆ నవ్వు చూడగానే కొండంత కోపం, అలక కూడా మంచి ముక్కలు కరిగిపోతాయి. అవునా? నా నవ్వుకి అంత పవర్ ఉందా? మిమ్మల్ని అయ్యో సారీ సారీ సారీ. లవ్ యూ. లవ్ యూ సార్. అజయ్ కొంచెం పుచ్చుకో అజయ్, తగ్గిపోతుంది. ఏంటి తగ్గిపోయేది? చేతులు మండిపోతున్నాయి తెలుసా? అయ్యో, అయినా నేను ఇంత హార్డ్ వర్క్ ఎవరు చేయమన్నారు? సింపుల్ గా అయ్యే వర్క్ ఏమైనా చేసి ఉండాల్సింది కదా. ఫస్ట్ అలాగే అనుకున్నా, కానీ ఆర్యవర్ధన్ లెక్క లేకుండా పనిచేస్తుంటే నా ఈగో దెబ్బతింది.
అందుకే నేను తనకంటే పవర్ఫుల్ అని ప్రూవ్ చేసుకోవాలని ఇలా ట్రై చేశా. ఇది రిజల్ట్. పోనీలే, మనీ అయినా వచ్చాయా? ఎక్కడ? నా వల్ల వర్క్ అంతా పాడైందని ఏమీ ఇవ్వలేదు. ఎవడాడు? పని చేసుకుని డబ్బులు ఇవ్వడా? రేపు నేను నీతో పాటు వచ్చి కడిగి పారేస్తాను. కూలి డబ్బులు ఇవ్వకపోతే ఏం తిని బతకాలి? మీరా స్లోగా నువ్వు లో క్లాస్ అయిపోతున్నావు. అర్థం అవుతుందా? అంటే ఏదో ఫ్లోలో అలా వచ్చేసింది అజయ్. సర్లే, నాకు ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెట్టు. అయ్యో, మీరిలా బొబ్బలెక్కిన చేతులతో ఏం తింటారు? ఉండండి, మీ అమ్మగారిని పిలుచుకొస్తాను. ఏ, నువ్వే తినిపించొచ్చు కదా. నేనా? ఆ, వద్దండి. అరిగిపోతావా? నాకు ఆకలి చంపేస్తుంది. తొందరగా వెళ్ళి తీసుకురా. వెళ్ళు. అర్థం చేసుకోరు. త్వరగా తినిపించు, ఆకలి దంచేస్తుంది. బ్యాడ్ స్మెల్. ఎక్కడో పేడ వాసన వస్తుందేంటి? ఆవుల్ని దూరంగా కట్టేశారు కదా, ఈ వాసన ఏంటి? అది నా చేతిలోనే వస్తుంది అజయ్. వాట్? నీ చేతులా? ఎందుకు? ఎందుకేంటి? ఉదయం నుండి పేడకలు ఎత్తడమే సరిపోయింది. ఇంక చేతులు పేడ కంపరాక పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుందా? చేతులు కడుక్కోలేకపోయావా? చేతులు రుద్ది రుద్ది చేతి రేఖలు కూడా అరిగిపోయాయి, కానీ ఆ కంప మాత్రం పోవట్లేదు. సరే, ముందు తిను తిను. దూరంగా ఉండు, దూరంగా ఉండు. వద్దని చెప్తున్నాగా, వద్దు, దూరంగా ఉండు. నాకు ఆకలి చచ్చిపోయింది, తీసుకెళ్ళిపో. పోనీ స్పూన్ ఏమైనా తీసుకురమ్మంటావా? ఏం వద్దు, గెట్ లాస్ట్. మాన్సి, మాన్సి, ఏంటిది? మొగుడు ఒక్కరోజు కష్టపడి సంపాదిస్తే ఇంత రెస్పెక్టా? టూ మచ్ మాన్సి. ఇది రెస్పెక్ట్ కాదు నీరజ్, కష్టపడి పని చేసిన ఎఫెక్ట్ ఇది. వాట్? ఉదయం నుంచి పట్టిన చీపురు దించితే ఒట్టు, ఇల్లు ఊడవటం, తొడవటం, ఇంటి చుట్టూ ఎంత ప్లేస్ ఉంటే అదంతా క్లీన్ చేయటం, అవన్నీ క్లీన్ చేసి వచ్చేసరికి మళ్ళీ ఇంట్లో చెత్త పడటం, వంగి ఊడ్చి 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 నా నడుము పట్టేసింది నీరజ్. నిజమా? ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా నువ్వు కౌంటర్లు వేస్తున్నావు. కాస్త కూడా నువ్వు నాకు హెల్ప్ చేయట్లేదు తెలుసా? ఇలా ఉండు. ఇక్కడ పైన, ఇక్కడ. అయ్యో అయ్యో, రిలాక్స్ రిలాక్స్ మాన్సి, నేను చూసుకుంటాను కదా, నేను చూసుకుంటాను. ఏంటిది? నీరజ్కి సడన్ గా నా మీద ప్రేమ పుట్టినట్టుంది. ఏంటిది? నీరజ్కి సడన్ గా నా మీద ప్రేమ పుట్టినట్టుంది. ఏం చేస్తున్నావు నీరజ్? చెప్తాను కదా.
ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి మాన్సి, నొప్పిని నొప్పితోనే మాయం చేయాలి. ఇప్పుడు ఒకసారి లేచి చూడు.